ఇదే కసి ఇంకా 3 రోజులు, ఇంకా 3 రోజుల తర్వాత 10 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం. కాబట్టి సోదరులారా, అందరూ కూడా ఈ 3 రోజులు కసిగా పనిచేయండి. సోదరులారా, దయచేసి ఒక్క 5 నిమిషాలు ఒట్టు పట్టుకోండి. 5 నిమిషాల 5 సంవత్సరాల ఈ వైసీపీ పరిపాలనలో దాడులు దౌర్జన్యాలు తప్ప ఏమైనా అభివృద్ధి ఉందా? సంక్షేమం ఉందా? సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు సంక్షేమం ఇవ్వాలన్నా, ఆ సంక్షేమం ప్రజలకు ఇవ్వాలన్నా ఒక చంద్రబాబు నాయుడు రావాల్సిందిగా ఈ రాష్ట్రం బాగుపడింది. అంతే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. సోదరులారా, ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో దాడులు దౌర్జన్యాలు తప్ప ఇంకా ఏమైనా ఉందా? దయచేసి అందరూ కూడా రాబోయే రోజుల్లో 11వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించి 2 ఓట్లు, ఒక ఓటు పెద్ద ఆయన కోట సూర్యప్రకాష్ రెడ్డికి 1 ఓటు, అలాగే బైరెడ్డి శబరమ్మ గారికి 1 ఓటు వేసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఒకసారి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాల గురించి ఒక్కసారి గుర్తు చేద్దాం. ఆడబిడ్డ నిధి 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1500 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అంతేకాదు తల్లికి వందనం పథకం ద్వారా ఆ తల్లికి ఎంతమంది పిల్లలు బడికి వెళ్లే పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఆ తల్లి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అంతేకాదు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు బస్సు ప్రయాణం ఉచితము, అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకు 20,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అంతేకాదు సోదరులారా, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారం సాధిస్తుంది. మరి మనందరం కూడా సంతోషంగా ఉంటామని చెప్పి సభముఖం మీకు అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రమేష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు